గ్లాస్ పై చూసారా మా డ్యాడీ పేరుంది. అయితే అప్పట్లో ఏ సామాన్లు చూసినా సరే దాని మీద ఏదో ఒక పేరైతే ఉంటది. ఇప్పుడు మాత్రం ఏదైనా ఫంక్షన్‌కి ఇచ్చిన దాని మీదే ఉంటుంది నాకు తెలిసి. ఇంతకీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మా మావయ్య గారు పంపించిన పంట బియ్యం అనమాట. దాంతో బెల్లం పరమాన్నం అయితే చేస్తున్నాను. ఇదంతటికి కారణం ఈ పాలే అనమాట. కంట్రీ డిలైట్ పాలు. దేనికో అని చెప్పేసి ఆ యాప్ ఓపెన్ చేసాము. అందులో ఆల్రెడీ మా డబ్బులైతే డిపాజిట్ అయ్యి ఉన్నాయన్నమాట. దానివల్ల నెక్స్ట్ డే నుంచి ఆ పాలైతే వచ్చేస్తున్నాయి. మాకు 2 డేస్‌కి ఒక పాల ప్యాకెట్ అయితే అయితది. ఇంకా నెక్స్ట్ ఆఫ్ చేయడం మర్చిపోవడం వల్ల మళ్ళీ వచ్చేసిందనమాట. దాంతో ఏం చేద్దామని చెప్పేసి ఇంకా బెల్లం పరమాన్నం అయితే స్టార్ట్ చేశాను. అంత ఈజీగానే ఉంది కానీ ఫస్ట్ టైం చేసినా సరే ఆ బెల్లం పగలగొట్టడమే నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. ఫ్రిడ్జ్‌లో నుంచి తీయగానే అది కట్ అవ్వలేదనమాట. చాలా కష్టపడి 2 ముక్కలైతే చేశాను. అయితే కంట్రీ డైరెక్ట్ పాలు కొంచెం థిక్‌గా ఉంటాయి కాబట్టి పరమాన్నం ఫస్ట్ టైం చేసినా సరే చాలా టేస్టీగా అయితే వచ్చింది. అసలు నేనే నమ్మలేకపోయాను నాకు పరమాన్నం చేయడం వచ్చా అని చెప్పేసి. అంత టేస్టీగా అయితే వచ్చిందనమాట. అమ్మ నేను మిస్ అవుతున్నాను అనిపించింది. కానీ ఇది తిన్నాక కాస్త ఓకే అనిపించిందమ్మ.